ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టెక్నికల్ ఇంటర్వ్యూలో అడిగే టాపిక్ OOPS, దట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. సో ఈ వీడియోలో మనం 4 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ OOPS విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. దట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా మోటివేషన్ కోసం ఒక లైక్ ఇసేసుకోండి. సో ఈ వీడియోకి మినిమం 100 లైక్స్ రావాలి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్. సో మనందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా. సో మన మొబైల్ ఫోన్స్ లో మనకి ప్రాసెసర్స్, చిప్స్, ర్యామ్స్ ఇవన్నీ ఉంటాయి. అలానే మన మొబైల్స్ లో మనకి అప్లికేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ అప్లికేషన్స్ లైక్ ఫేస్బుక్ అన్నా, ఇన్స్టాగ్రామ్ అన్నా, వాట్సాప్ అన్నా. సో ఇవన్నీ రన్ చేయాలంటే మనకి ఏం కావాలి? ప్రాసెసర్ సరిగ్గా రన్ కావాలి, ర్యామ్ సరిగ్గా రన్ కావాలి, చిప్స్ అనేవి మంచిగా ఇంటిగ్రేటెడ్ అయి ఉండాలి. ఒకవేళ మన ప్రాసెసర్, చిప్స్, ర్యామ్ ఇవన్నీ సరిగ్గా పనిచేయలేదనుకోండి, మన యాప్స్ కూడా సరిగ్గా పనిచేయవు. సో ఇక్కడ మన యాప్స్ రన్ చేస్తానికి మనకి ఇంటర్నల్ గా ప్రాసెస్ ఎలా రన్ అవుతుంది, స్టోరేజ్ ఎక్కడ చేసుకుంటుంది ఫోన్లో, ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మనం అప్లికేషన్ రన్ చేస్తే మనకి కావాల్సిన అవుట్పుట్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో ఎన్క్యాప్సులేషన్ కూడా ఇదే టాపిక్. సో సింపుల్ గా చెప్పాలంటే మన డేటా ఇంకా మెథడ్స్ ఉంటాయి కదా మన క్లాసెస్ లో, అవన్నీ యూనిటీగా ఒక యూనిక్ వేలో పనిచేస్తూ ఉంటాయి, అన్ని ఒక ఆబ్జెక్ట్ లో ఎన్క్యాప్సులేట్ అయ్యి. అలానే మన యూజర్ కి ఓన్లీ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది, మిగతా ఇన్ఫర్మేషన్ తో అతనికి అవసరం లేదు. సో మెయిన్ బెనిఫిట్ ఏంటిదంటే మనకి ఎన్క్యాప్సులేషన్ ద్వారా మనం కోడ్ అంతా నీట్ గా రాస్తాము. అలానే కోడ్ ని బాగా ఆర్గనైజ్డ్ ఇంకా స్ట్రక్చర్ వేలో కూడా ఎన్క్యాప్సులేషన్ ద్వారా మనం కోడ్ ని సరిగ్గా రాసుకోవచ్చు. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్. సో మనందరము కఫేస్కి వెళ్తే అక్కడ మనకి పెద్ద పెద్ద కాఫీ మెషిన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో మనం వెయిటర్కి ఆర్డర్ ఇస్తే వెయిటర్ కాఫీ మెషిన్లోకి వెళ్ళి ఒక బటన్ ని క్లిక్ చేసి మనకు కావాల్సిన కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. సో ఇక్కడ వెయిటర్కి ఇంటర్నల్ గా అసలు మెషిన్ లో ఏ మెకానిజం రన్ అవుతుంది, అసలు మెషిన్ లో ఇంటర్నల్ గా ఏ వైర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇవన్నీ ఏంటిది లోపల హిడెన్ అయి ఉంటాయి. సో జస్ట్ బటన్ ని క్లిక్ చేసినమ్మంటే వెయిటర్ ఏం చేస్తాడు, కాఫీని తీసుకొస్తాడు, మనకి ఇచ్చేస్తాడు. సో సింపుల్ గా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే హైడింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ ఓన్లీ షోయింగ్ ద డీటెయిల్స్ దట్ యూజర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్. మెయిన్ గా అబ్స్ట్రాక్షన్ వల్ల మన కోడ్ సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే కోడ్ రీయూజబిలిటీ. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మనం ఇన్హెరిటెన్స్ గురించి అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటిదంటే మన పేరెంట్స్ ఉన్నారు, మన పేరెంట్స్ దగ్గర కొన్ని అసెట్స్ ఉంటాయి. సో ఈ అసెట్స్ అన్ని ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. అలానే మనం ఏం చేస్తామో మనం కూడా ఇంకొన్ని అసెట్స్ ని సేకరించుకుంటాం. సో ఇక్కడ ఏంటిది, మనం ఆల్రెడీ పేరెంట్స్ దగ్గర ఉన్న ఆస్తిని మనం ఇన్హెరిట్ చేసుకున్నాం. సిమిలర్ గా సేమ్ ప్రోగ్రామింగ్ లో కూడా ఏంటిదంటే ఒక క్లాస్ యొక్క వేరియబుల్స్ అన్నా, మెథడ్స్ అన్నా దాని చైల్డ్ క్లాసెస్ వాడుకుంటాయి. సో ఇదే మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెహికల్ అనే పేరెంట్ అనే క్లాస్ ఉంది. కింద మనకి ఏముంది, కారు, బైక్, బస్, ఇవన్నీ చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తుంది, కార్ క్లాస్, బైక్ క్లాస్, బస్ క్లాస్ వాటి యొక్క ఫ్యూయల్ టైప్స్ బట్టి మనం దాన్ని ఇన్హెరిట్ చేసుకున్నాం పేరెంట్ క్లాస్ నుంచి. సో అలానే చైల్డ్ క్లాస్ కి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు, లైక్ కెపాసిటీ, ఎంతమంది కూర్చుంటారు, ఇలా డిఫరెంట్ వేరియబుల్స్ కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ మనకి ఒక వెహికల్ అనే పేరెంట్ క్లాస్ ఉంది. అందులో కామన్ ప్రాపర్టీస్ లైక్ స్పీడ్, మైలేజ్, ఫ్యూయల్ టైప్ ఉంటాయి. సో మనకి చైల్డ్ క్లాసెస్ లైక్ కార్, బైక్, బస్ అవి అన్ని ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేసుకుంటాయి. అలానే వాటికి యూనిక్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్కి ఏముంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, బస్కి ఏముంటుంది, సీట్ కెపాసిటీ ఉంటుంది. సో ఇది సింపుల్ గా మన ఇన్హెరిటెన్స్ అంటే. సో మెయిన్ గా ఏంటి, కోడ్ యొక్క రీయూజబిలిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాలిమార్ఫిజం. పాలి అంటే మల్టిపుల్, మార్ఫ్స్ అంటే ఫార్మ్స్. సో మన క్లాస్ లో ఉన్న డిఫరెంట్ ఫంక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆర్ మల్టిపుల్ వేస్ లో యూజ్ చేస్తాం, మనం పాలిమార్ఫిజం అంటాం. ఫర్ సపోజ్ మనకి క్లాస్ లో ఒక డ్రా అనే ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం డ్రా చేయాలనుకుందాం, ట్రయాంగిల్ డ్రా చేద్దాం అనుకుందాం, సర్కిల్ డ్రా చేద్దాం అనుకుందాం. సో ఇప్పుడు నేను ట్రయాంగిల్ డ్రా చేద్దామంటే నేను డ్రా ఫంక్షన్ లో కొంచెం లాజిక్ ని మార్చుకోవాలి, ఐ మీన్ కొన్ని పారామీటర్స్ ని మార్చుకోవాలి. అలానే సర్కిల్ ని డ్రా చేయాలంటే ఏంటిది, నేను సేమ్ డ్రా ఫంక్షన్ లో కొన్ని పారామీటర్స్ మార్చుకోవాలి. సో ఇక్కడ ఏంటిది, ఒక డ్రా అంటే ఒక ఫంక్షన్ ఈస్ టేకింగ్ మల్టిపుల్ ఫార్మ్స్. సో దీన్ని ఏమంటాం, పాలిమార్ఫిజం అంటాం. సో ఒక క్విక్ రీక్యాప్ వేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్క్యాప్సులేషన్ ఏం చేస్తుంది? సో ఎన్క్యాప్సులేషన్ ఏం చేస్తుందంటే గ్రూపింగ్ డేటా అండ్ మెథడ్స్ విత్ ఇన్ అన్ ఆబ్జెక్ట్స్. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, కాంప్లెక్సిటీ అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ ఏం చేస్తుంది, హైడింగ్ ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ నెసెసరీ థింగ్స్. సో నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ ఏం చేస్తుంది, రియూజింగ్ కోడ్ టు అవాయిడ్ రైటింగ్ డూప్లికేట్ కోడ్. సో నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం లో ఏం చేస్తున్నాం, యూజింగ్ ఎ ఫంక్షన్ ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్ టు కీప్ ద కోడ్
కన్సైజ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో ఇవి మన 4 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ఊప్స్. మీకు ఒకవేళ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా పక్కా షేర్ చేయండి. అలానే మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే కింద కమెంట్స్ లో రాసేయండి. ఐ విల్ డెఫినెట్లీ గో త్రూ దెమ్. థ్యాంక్ యూ.